ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఈ కార్తీక మాసంలో చాలామంది అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క పవిత్రతని కాపాడుకుంటూ ఇరుముళ్ళు పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు కేరళలో. అటువంటి తరుణంలో విదేశీయులు చాలామంది, అంటే వేరే రాష్ట్రాలకు చెందిన చాలామంది ఎన్నో ఆశలతో ఇరుముళ్ళు పట్టుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని దేవుని సన్నిధిలోనే అక్కడే అవమానిస్తూ ప్రవర్తిస్తున్నటువంటి కేరళ గవర్నమెంట్ పోలీసులు. ఎందుకంటే మీకు అంత ప్రాబ్లం ఏంటి వచ్చింది? మీకు ప్రాబ్లం ఇక్కడ నుంచి దేవుడి నమ్మకంతో అక్కడి వరకు రావడమా, లేదంటే అక్కడికి వచ్చిన వారికి ప్యాంటు జిప్పులు ఇప్పి చూపించడమా? ఏంటి మీ ప్రాబ్లం? ఇది ఇప్పుడు అయ్యప్ప స్వాములకి జరిగినటువంటి అవమానం. శబరిమలలో స్వాములంతా వెళ్ళి దైవ దర్శనం ఎటు అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ తన ప్యాంటు జిప్పు విప్పి చూపించి ఇగో ఇక్కడ అని చెప్పాడట. దానికి చాలా 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 బాధపడినటువంటి అయ్యప్పలంతా కలిసి ఒక వీడియో చేశారు. ఒక మనిషి నైతికంగా ఎంత దిగజారుతున్నాడు, ఒక మనిషి మనిషిలా కాకుండా ఒక మృగంలా ఎలా ప్రవర్తించాలి అన్నది ఇప్పుడు శబరిమలలో ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి ఘటన ద్వారా అర్థమవుతుంది మనకి. ఏం కావాలి ఎవరికైనా? ఏం కావాలి? నువ్వు ప్యాంటు ఇప్పి చూపించావంటే అది వెళ్ళి నీ పెళ్ళానికో ఇంకొకరికో చూయించుకోవాలి. అంతేగాని పవిత్రంగా 40 రోజులు దీక్ష చేసి దేవుణ్ణి పవిత్రంగా చూసుకోవాలని వచ్చిన వ్యక్తులకి నువ్వు దేవుడి దర్శనానికి ఎటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ప్యాంటు జిప్పు ఇప్పి చూపించావంటే నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో అన్నది ఒకసారి వెళ్ళి అడుగు. అమ్మా నేను ఒకరికే పుట్టానా, కాకపోతే ఎలా అమ్మా నాకు ఇటువంటి మైండ్ సెట్ ఎలా వచ్చిందని అడగాలి. ఇప్పుడు ఆ స్వాములు మాట్లాడే మాటలు ఒకసారి వినండి, ఎంత బాధాకరంగా ఉంటాయో చూడండి. స్వామి స్వామి సైలెంట్ సైలెంట్ స్వామి, ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ వాడిని పట్టుకొని మొహం మీద ఉమ్ముయ్యాలి అటువంటి వ్యక్తిని. ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చామేంటండి? మనం చెప్పండి, దర్శనం కోసం వెళ్ళారా? ప్రత్యేక దర్శనం ఇప్పించకపోతే వీళ్ళు మెట్లు ఎక్కి కష్టపడుకుంటూ వెళ్ళి దేవుని దర్శించరా? ఇప్పటి వరకు శబరిమలలో అత్యధికంగా భక్తులు వస్తున్నా కూడా అరాకొర ఏర్పాట్లతో కేరళ గవర్నమెంట్ చేస్తున్న దరిద్రాన్ని చూస్తూనే ఉన్నాం దగ్గర నుంచి. కనీసం భక్తులకి వసతులు కల్పించలేని పరిస్థితి. వారు నిలబడటానికి కూడా ప్లేసు లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ వాటర్ కూడా సరిగా అందట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని గత వారం రోజుల నుంచి న్యూస్ వస్తున్నా, ఇప్పుడు వీళ్ళు వెళ్తే మన ఆంధ్రాకు సంబంధించినటువంటి అయ్యప్పలు వెళ్తే వాళ్ళకి ప్యాంటు జిప్పులు ఇప్పి చూపిస్తావా? అంతుందా నీ దానికి? ఎరా అంతుందా? కోస్తారు నాయాల, జాగ్రత్తగా ఉండి కోసి పడేస్తారు పక్కనే. ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నా ఉంటుంది దాన్ని. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే అయ్యప్పలంటే అంత చిన్న చూపా మీకు? మా ద్వారా మీ టూరిజంకి డబ్బులు రావట్లేదా? మా ద్వారా కేరళ గవర్నమెంట్ డబ్బులు సంపాదించట్లేదా? మా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ నుంచి కాలినడకని ఎంతోమంది నడుచుకుంటూ వెళ్తారు, ఎంతోమంది బస్సులు పెట్టుకుని వెళ్తారు. అక్కడ వచ్చి మీ ఇన్కమ్ పెరగడానికి చాలా పర్చేజ్ చేసి కొనుక్కొని మీ జీడిపి గ్రోత్కి ఉపయోగపడుతూ ఉన్నారు. ఈ నిరంతరం జరిగే 3 నెలల ఈ అయ్యప్ప స్వాముల పర్యటన వల్ల మీ కేరళ బతుకుతుందన్న విషయం మర్చిపోకుండా చెత్త ఎదవల్లారా అని తిట్టాలండి. మరి వాడు చేసిన పని అటువంటిదే కదా. వాడు పైగా వాడిని తప్పించేసి వేరే మార్గంలో పంపించేసి లేడు మీకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తారా? చేసింది ఎదవ పని, సిగ్గుమాలిన పని, దిక్కుమాలిన పని, మగ పుట్టక పుట్టిన ఏనా డాష్ గార్డ్ చేయని పని చేస్తే వాడిని తప్పించి ప్రత్యేక దర్శనం ఇస్తారని ఆఫర్లు ఇస్తారా? ఆత్మగౌరవాన్ని ప్రత్యేక దర్శనంతో కొనాలని చూస్తున్నారా?
మొహం మీద ఉయ్యాలి ఒక్కొక్కడికి, సిగ్గు లేదు. సో ఇది నన్ను చాలా బాధించింది. అయ్యప్పకు జరిగినటువంటి అవమానాన్ని నేను కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. పోస్ట్ 360 తరపున ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్నా, అలా ఎవడైనా చేస్తే మీరు దీక్షలో ఉన్నా కూడా అయ్యప్ప స్వామి మిమ్మల్ని సౌమ్యంగా ఉండమని మాత్రం చెప్పరు. చెప్పు తీసుకొని మొహం పగలగొట్టండి. ఈ చేతిలో ఏది దొరికితే అది తీసుకొని మొహం పగలగొట్టండి ఫస్ట్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.